తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తమ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే తమకు ఓటు వేయవద్దని, గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన ఘనత తమదని అన్నారు. తాను గెలిచినా ఓడినా ఎక్కడ తల వంచనని చెప్పారు. అధికారంలోకి రాగానే 2,20,000 మందికి సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తెలిపారు. ఏ జాతీయ నాయకుడు ఇక్కడికి రాలా, ఓ మామూలు కార్యకర్తలమైనటువంటి మనం, జగనన్న సైనికులమైనటువంటి మనం మన ఊరి అభ్యర్థుల్ని గెలిపించడానికి ఒక సమావేశం పెడదాం. నిన్న లేక మొన్న 4 కాళ్ల మంటపం అనే ఇరుకు సందుల్లో ఇద్దరు మహానాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ ఇరుకు సందుల్లో మీటింగులు పెడితే మేము నాయకులమే కాదు, జగనన్న కార్యకర్తలం, మా సభకు ఎంతమంది తరలి వస్తారో చూడండి అని చూపించి ఈ ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి 4 కాళ్ల మంటపంలో ఈరోజు తిరుపతిలో దొంగలు పడ్డారు అని అన్నారు. పత్రికలు ప్రముఖంగా రాసినాయి, తిరుపతిలో దొంగలు పడ్డారు అని. అవును, దొంగలు పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దొంగలు పడ్డారు. కనుకనే వాళ్ళను వెతకడానికి ఇక్కడ 25,000 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వచ్చినారు ఆ దొంగల్ని పట్టుకోవటానికి. ఆ దొంగలకు తోడు ఇప్పుడే బాబును ఎవరో చెప్పినారు, అజయ్, ఆ గోడ దొంగ చిత్తూరు నుంచి వచ్చినటువంటి దొంగ. ఆ దొంగ తిరుపతిలో ఇప్పుడు మా అభినయ్ వరుసగా గుక్క తిప్పకుండా చెప్పినటువంటి ఆ వీధుల పేర్లు అన్ని రాష్ట్రాలకు చదివితే